ప్రార్థన. మా పరలోకము తండ్రి, ఆమేన్. ఆమేన్. Dear friends, dear snakelaরা, the word of God, the Holy Bible proclaims like this. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం ఈ విధంగా వివరిస్తున్నది. There is no difference at all. ఏ భేదము లేదు. For all have committed sin and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. And the Bible says, the wages of sin is death. అంత మాత్రం కాకుండా పాపం వల్ల వచ్చే జీతమే మరణమని చెబుతోంది. The free gift of God is eternal life through Lord Jesus Christ. అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవనం పొందుతాం. Bible says the Lord Jesus Christ came into this world to save sinners. దేవుని వాక్యం సెలవిస్తోంది, యేసుక్రీస్తు వారు మనుషులను రక్షించిన పాపం రక్షించడానికి లోకానికి వచ్చాడు. This is a faithful saying and worthy of all acceptation. ఈ నమ్మకమైనది పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. Lord Jesus Christ came into this world to save sinners. యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. With that purpose, when Lord Jesus Christ came into this world, ఈ యొక్క ఉద్దేశం నిమిత్తమే యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినప్పుడు he took the name of Jesus. ఆయన యేసు ప్రభు నామమును తీసుకున్నాడు. The meaning of Jesus is, మరి యేసు ప్రభు నామమును అర్థమనగా that he saves his people from their sins. ఆయన తన ప్రజలను వారి పాపంలో నుండి రక్షించును. After coming into this world, ఈ లోకానికి వచ్చిన తర్వాత nearly 2024 years, దాదాపు 2024 సంవత్సరాల క్రితము, and he lived a sinless life. ఆయన పాపరహిత జీవితాన్ని జీవించాడు. This is what the Bible says about him. ఆయన గురించి బైబిల్ ఇదే సెలవిస్తోంది. He knew no sin. ఆయన పాపం ఎరుగనివాడు. He was without sin. ఆయన పాపం లేనివాడు. He did no sin. ఆయన పాపము చేయలేదు. After living such kind of holy life, అటువంటి జీవితాన్ని జీవించిన తర్వాత Lord Jesus Christ died on the cross for all the sinners. యేసుక్రీస్తు వారు పాపులందరి నిమిత్తమై శిలువలో మరణించాడు. Bible says, దేవుని వాక్యం సెలవిస్తోంది, the gift of grace through Lord Jesus Christ is eternal life. యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క కృపావరము నిత్య జీవమైనది. Bible very clearly tells all of us, పరిశుద్ధ గ్రంథం ఎంతో స్పష్టంగా మనందరితో సెలవిస్తోంది, those days of ignorance, ఆ యొక్క కాలములో God did not, he downed not our wing-tracks. ఆయన చూసినట్టు ఉండదు కానీ, but now he is commanding everybody everywhere to repent. అయితే ఇప్పుడు అందరినీ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. We believe on Lord Jesus Christ. యేసు ప్రభువునందు విశ్వాసించిన యెడల you will be saved in your house. నీవు నీ ఇంటి వారిలో రక్షణ పొందుతారు. These days, ఈ దినాల్లో, as we are coming before you, మేము మీ ఇంటికి వస్తుండగా, I would like to tell one thing very clearly. ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాం. Time is fulfilled. కాలం పరిపూర్ణమైనది. And the kingdom of God is at hand. దేవుని యొక్క రాజ్యము సమీపించినది. So repent and believe on Lord Jesus Christ. మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసించండి. You will be saved and in your house. నీవు నీ ఇంటి వారిలో రక్షణ పొందుదురు. The loving Lord bless you abundantly. దేవుని రక్షకుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ మహిమ కొరకై ఈ ప్రాంతంలో వాక్యాన్ని నీటి తలపు చేయండి. ఏర్పాటును రక్షించి మాయం పొందమని, ముందుకెత్తులుగా తోడైన కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తునామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఖుదావнд యేసు మసీహ్కి జై. రాత్రి యేసుక్రీస్తు వారికి జై. పాప రక్షకుడు యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. దయచేసి ముగ్గురు నండి. దయచేసి ముగ్గురు నండి. ఎవరు అక్కడ ఉండొద్దు. పాత్రలు సహకరించండి. పాడబారండి. Bye.